పవన్ కళ్యాణ్ కి సినిమాల్లోనూ బయట 2 చోట్ల ఇక మంచి పేరుంది బై, మాటిస్తే మాట తప్పడని చెప్పి. కానీ ఒక టెన్షన్ మాత్రం ఎప్పుడు ఉంటది డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి. ఇక ఆయన ఏ సినిమా ఒప్పుకుంటాడో, ఏ సినిమా చేస్తాడో, ఏ సినిమా చేసినాక ఇంకే సినిమా చేస్తాడా అన్న క్లారిటీ అని ఎప్పుడు ఇయ్యడు. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ పక్కన పెట్టి గోపాల గోపాల సినిమా చేసిండు. గట్లనే సర్దార్ తర్వాత కాటమరాయుడాకి రెడీ అయిండు. ఇక ఇప్పుడు అయితే నీసన్ డైరెక్షన్ లా ఒక సినిమా ఒప్పుకున్నాడు కదా, గా సినిమాకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అని డైరెక్టర్ మస్తు ఎడిటింగ్ చేస్తున్నాడు. ఇక కాటమరాయుడ సినిమా అయినాక ఫస్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని చెప్పిండు కదా, మళ్ళా గీ సినిమా పూజా కార్యక్రమం ఎందుకు చేసినట్లు? గీ డైరెక్టర్ కి గీ ప్రొడ్యూసర్ కి ఎట్లయితే టెన్షన్ ఉంటుందో, పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని అనుకున్న ప్రతి డైరెక్టర్ కి, ప్రతి ప్రొడ్యూసర్ కి గిట్లనే టెన్షన్ ఉంటది. ఇక సినిమా అయితే చేస్తాడు బై, ముందు చేస్తాడా వెనక చేస్తాడా అన్నది నేనైతే చెప్పలేను. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ కాటమరాయుడ సినిమాలా మస్తు బిజీ ఉన్నాడు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల మార్చ్ 24 కి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. గప్పల లోపల జల్దీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలి కదా. ఈ సినిమా అయినాక ఆయన మూడు ఎట్లుంటదో, ఇక త్రివిక్రమ్ సినిమా చేస్తాడా, నీసన్ సినిమా చేస్తాడా, ఎడిటింగ్ చేసి చూడాలి.